ఆఖరి బంతి వరకు నువ్వా నేనన్నట్లు సాగిన సమరంలో మహిళా క్రికెటర్లు అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించారు. భారత ఓపెనర్ షెఫాలి వర్మ సుడిగాలి ఇన్నింగ్స్ కు మిగతా బ్యాటర్ల సహకారం లోపించినప్పటికీ భారత్ మంచి స్కోరే చేయగలిగింది. ఇక ఇంగ్లాండ్ ఓపెనర్స్ మరియు భారత బౌలర్ల మధ్య జరిగిన భీకర పోరు ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే 3-1తో టీ20 సిరీస్ ను గెలుచుకున్న భారత జట్టు ఆదివారం ఉదయం ముగిసిన చివరైన 5వ టీ20లో ఇంగ్లాండ్ తో తలపడింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ దూకుడుతో ముందుకు సాగింది. చూడముచ్చటైన బౌండరీతో అలరించిన స్మృతి మందన భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. ఇక భారత మరో ఓపెనర్ షెఫాలి వర్మ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ కు చుక్కలు చూపించింది. బంతి పడితే చాలు బలంగా బాదే షెఫాలి వర్మ దెబ్బకు పరుగులు ప్రవాహంలో వచ్చాయి. అయితే మరో ఎండ్లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ భారీ స్కోర్ చేయకపోవడం కొంతమేర ఇంగ్లాండ్ పై చేయి సాధించిందని చెప్పాలి. 41 బంతుల్లో 13 4లు 1 సిక్సర్ తో 75 పరుగులు చేసిన షెఫాలి వర్మ అలాగే రిషబ్ పంత్ లాంటి షాట్లతో అలరించిన రిచా ఘోష్ చేసిన 24 పరుగులతో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డియన్ 3 వికెట్లు ఇచ్చి రాణించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో ఇంగ్లాండ్ ఈసారి భారత్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 101 పరుగుల వరకు 1 వికెట్ కోల్పోకుండా టార్గెట్ వైపు దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ కు రాధా యాదవ్ స్పిన్ తో బ్రేకులు వేసింది. 46 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ డంక్లే రాధా యాదవ్ సూపర్ డెలివరీకి క్లీన్ బౌల్ గా వెనుదిరిగింది. 56 పరుగుల కీలక ఇన్నింగ్స్ అయిన డానీ వ్యాట్ ను దీప్తి శర్మ పెవలిన్ పంపి ఇంగ్లాండ్ కు భారీ దెబ్బ కొట్టింది. అయితే మ్యాచ్ పూర్తిగా చేజాలే కనిపించిన సమయంలో భారత స్పిన్నర్ల పట్టుదలతో పాటు రాధా యాదవ్ సూపర్ డైవింగ్ క్యాచ్ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచాయి. ఒకనొక దశలో భారత్ ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకున్న స్థితి నుంచి మ్యాచ్ ఎవరి సొంతమైన అవ్వచ్చు అన్న స్థితికి మారిందంటే భారత జట్టు ఎంతలా పోరాడిందో అర్థం చేసుకోవచ్చు. 20 ఓవర్ ఆఖరి బంతికి ఇంగ్లాండ్ విజయానికి 1 పరుగు అవసరమైన వేళ భారత ఫీల్డర్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. కానీ బంతి డైరెక్ట్ హిట్ కాకపోవడం, రన్అట్ మిస్ అవడంతో 1 పరుగు రాబట్టిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి ఆఖరి టీ20లో విజేతగా నిలబడింది. 5 టీ20లలో 3 మ్యాచ్లు గెలిచిన భారత జట్టు 3-2తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డియన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలవగా సిరీస్ మొత్తం అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్ చరణి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకుంది. భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈ నెల 16వ తారీఖు నుంచి ఆరంభం కానుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.